మీ పేరు? నా పేరు గద్దల చిన్నమల్లి. ఏ ఊరు? మాది ఈపనాన్లో మిడ్తూరు మండలం. మిడ్తూరు మండలం. నా దగ్గరికి రాకముందుకు మీకు సమస్య ఏముండే? మీ దగ్గరికి రాకముందు దాదాపు అంటే నాకు 2011 నుంచి షుగర్ స్టార్ట్ అయింది. ఓకే. అప్పటి నుంచి మామూలుగా చేపూరు కృష్ణమూరావు ఆయన కాడ వాడినా, ఇంజక్షన్ వాడినా, ఓకే, ట్యాబ్లెట్స్లు వాడినా. మళ్ళీ ఆ నుంచి గవర్నమెంట్ ఆసుపత్రి సినిమా సార్ దగ్గర వాడుతుంది. ఓకే. కర్నూలులోనా? కర్నూలులో. ఓకే. ఆయన దగ్గర కూడా ఇన్సులిన్ పెట్టిండా. ఓకే. ఆ రాత్రి 30, పగులు 25 అట్లా వేసుకుంటూ కొన్ని. ఎన్నేళ్ళు వేసుకున్నారు? అట్లా దాదాపు అంటే ఒక 3 సంవత్సరాలు పై. 3 సంవత్సరాల నుంచి ఉదయం అండ్ రాత్రి ఖచ్చితంగా ఇన్సులిన్ వాడుతున్నాను. ఇన్సులిన్ వాడుతున్నాం. ఓకే. దాంతోపాటు మళ్ళీ మాత్రలు కూడా పెడితే మాత్ర వేసుకోవాలి, కానీ ఇన్సులినే వాడి నాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అట్లా యూజ్ చేయడం వల్ల మీకు సమస్య ఇంకా ఏమేమి జరిగినాయి? ఆ సమస్య వలన నాకు 520 అట్లా షుగర్ హై షుగర్ అయిపోయి. అంటే ఇన్సులిన్ వాడినా ట్యాబ్లెట్లు వాడినా 520 పెరిగింది షుగర్. ఆల్రెడీ ఉండేది, తగ్గకుంటుంది, తగ్గట్లేదు. ఓకే. అట్లా తగ్గడం లేదు, చేయడం లేదు. ఒకటే ఇంజక్షన్ చేసుకోవడం జరుగుతుంది. చేస్తే నాకు గడావలకు వచ్చిన తర్వాత, నా దగ్గరకు వచ్చిన తర్వాత సార్ గడావల సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నా విషయం అడిగి, నీకు నువ్వు పొద్దున కూడా టిఫిన్కి ఏం తినకుండా నీకు పొడి పెడతా, అది నువ్వు తాగా అని చెప్పాను. మీ యొక్క జీవన శైలి మార్చడం ద్వారా. ఓకే అని చెప్పినాడు. సర్లే అని చెప్పాను. అట్లే నేను పొద్దున కూడా టిఫిన్ లేకుండా ఆ పొడి కలుపుకొని తాగి ట్యాబ్లెట్స్లు 2 పెట్టినాడు, ఒకటి కాఫీ అని. ఇప్పుడు మన దగ్గర న్యూట్రిషన్ వాడిన తర్వాత ఎన్ని రోజులకు మీకు డాక్టర్లు ఇన్సులిన్ వద్దని తీసేసినారు? కరెక్ట్ నెల కల్లా 28 రోజులకు మళ్ళీ చెకప్ పోయినా. ఓకే. ఆల్రెడీ తగ్గించుకొని వేసుకున్నా నేను. 30 వేసుకుంటుంటే అటువంటిది 25కి వచ్చింది. 25 నుంచి 22 వేసుకున్నా. 22 వేసి పెట్టి మళ్ళీ 19 వేసుకున్నా. 19 యూనిట్లు వేసుకుంటే కూడా డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళ చూపించుకోవడానికి చెకప్ కానీ పోయినా. పోతే అక్కడ కూడా పొద్దున టిఫిన్ చేసి మామూలుగా నాకు అర్థమవుతుంది అని అంటే, మరి ఏమేమి సార్ ఫోన్ చేస్తే గ్లూకోజ్ తీసుకొచ్చుకొని ఒక గ్లూకోజ్ నీళ్ళు తాగమని ఒక గ్లాసు నేను వస్తానని చెప్పాను. ఓకే. చెప్పినాడు. గ్లూకోజ్ నీళ్ళు కూడా తెచ్చుకోవడం ముందే మళ్ళీ సారు ఉండి ఒక బెల్లముంట దగ్గర పెట్టుకొని చెప్పి మన గడామల సార్ చెప్పినాడు. ఆ బెల్లముంట దగ్గర పెట్టుకొని కొర్రన్నము బెల్లముంట తిన్న తర్వాత 15 నిమిషాలకు మళ్ళీ కవర్ అయినా. ఓకే. కవర్ అయినాక సార్ వచ్చే డాక్టర్ వస్తే ఏమి పరిస్థితి ఎట్లా అని. సార్ ఇట్లా పరిస్థితి 19 యూనిట్లు ఇంజక్షన్ వేసుకున్నాయని నాకు షుగర్ డౌన్ అయిపోతుంది. ఎట్లా సార్, నేను పొద్దున్న నుంచి 11 గంటలకే 2 సార్లు డౌన్ అయిపోతే నేను ఇట్లా జీవనం చేయాలని అంటే, సర్లే ఈ ఇన్సులిన్ వద్దు, ఇన్సులిన్లో బాగా బలం ఉంది, ఇన్సులిన్ వద్దులే అని ఒక చిన్న మాత్ర పెడతాను పెట్టాను. ఓకే. ఇప్పుడైతే నార్మల్లో ఉంది షుగర్. ఇప్పుడు 150 ఉంది. తిన్న తర్వాత 155 అంటే టోటల్గా వచ్చేసి ఆ చిన్న మెట్ఫార్మిన్ టాబ్లెట్ తీసుకుంటున్నా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 150కి ఉంది. అంటే తిన్న తర్వాత కూడా 150కి షుగర్ ఉంది. సో ఇదంతా మా దగ్గర న్యూట్రిషన్ వాడిన తర్వాతనే మీరు ఇన్సులిన్ వాడేశారు. మీకు కంటి చూపు ఏ విధంగా ఉంది ఇప్పుడు? ఇంతకు ముందుకు ఇప్పటికి ఎట్లుంది? కంటి చూపు కూడా ఏమైందంటే, నాకు మస్క కనపడుతుంటే గవర్నమెంట్ ఆసుపత్రిలో చూపించిన వాళ్ళ నుంచి మంచి స్పెషల్ డాక్టర్ బేట్ డాక్టర్లు చూపించుకొని మేము చూసిన కాడ చూసినామన్నారు. బేట్ డాక్టర్ అడుగుదంటే సుశీల నేత్రాల దగ్గరికి పోయినాం. ఓకే. మేడం కాడికి పోతే వాళ్ళ ఆపరేషన్ అయితే నీకు షుగర్ మీద అంటే షుగర్ తగ్గించి ఆ షుగర్ తగ్గించి నీకు ఆపరేషన్ చేస్తాంలే బాగా అవుతుందని చెప్పినారు. ఓకే. అప్పటికి ఆపరేషన్ చేస్తామన్నాక వాళ్ళు నాకు సూపు ఆపరేషన్ చేసిన రోజు ఒకరోజు 2 గంటల సేపు 3 గంటల సేపు బాగా కనపడినారు. సూప్ బాగా కనపడింది. నెక్స్ట్ సూప్ పడిపోయింది. టోటల్గా సూప్ ఒక బొమ్మలకల్లా కనపడుతుంది. డిజైన్ మొత్తం కనపడకుండా అయిపోయింది. మంచి డిజైన్ అది గుర్తుపట్టకుండా అయిపోయింది. అటువంటిది ఈ గడావల సారు అంటే నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ గడావల సార్ దగ్గర వచ్చి సార్ నాకు అట్లే
ఇట్లా సూపు కూడా పడుతుంది అంటే సూపుకు ఇస్తా అని చెప్పి ఆయన సూపు కూడా ఇచ్చినాడు. ఓకే. వాళ్ళ ఇస్తున్నాయని ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్నాకనే నాకు సూప్ ఇప్పుడు దాదాపు అంటే ఒక 100 అడుగుల చంపున మనిషిని గుర్తు పట్టగలం. 100 అడుగుల దూరము చూపు కనిపిస్తుంది. అంటే చూపు బొత్తిగా కనపడింది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఈ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 100 అడుగుల డిస్టెన్స్ కనపడుతుంది. ఇప్పుడైతే అంత దూరంలో మనిషిని గుర్తుపట్టగలం. ఎలాంటి సర్జరీ, డాక్టర్లు సర్జరీ చేయాలన్నారు కానీ ఎలాంటి సర్జరీ లేదు. ఏం సర్జరీ లేకుండానే 100 అడుగుల డిస్టెన్స్ కనపడుతుంది. వాళ్ళు చేసినాకనే కన్ను చూపు పోయింది. వాళ్ళు ఆపరేషన్ చేసినాకనే కంటి చూపు పోయింది. కంటి చూపు పోయిందంటే వాళ్ళ నరంలో దెబ్బతింది, నరంలో కొవ్వు పదార్థం చేరింది. ఇది నీకు దేవుడే దిక్కు, మేమేం చేయలేము, మేము చేసే కాడికి చేసాము. ఇట్లా జరిగేది ఒక 100 మందిలో ఎవరికో ఒకటి జరుగుతుంది. అంటే అట్లా మేడం కొంచెం సూప్ ఉండే కదా, మాకు అట్లా చేస్తుంది కదా మేడం, ఏం చేయాలని చెప్పి అంటే ఆ మేడం గారు మీ దయ, దేవుని దయ, మనం నేను చేసే పని చేసిన, కాకపోతే నువ్వు కూడా కంట్రోల్ షుగర్ అప్ అండ్ డౌన్ ఉంది, కంట్రోల్ పెట్టుకుంటే సర్లే మేడం అని చెప్పాను. అన్న సార్ దగ్గర గడాల సార్ దగ్గర పెట్టినాక షుగర్ కంట్రోల్ అయిపోయింది. ట్యాబ్లెట్స్ వాడుతుంటే సూపు దాదాపు అంటే ఒక 100 మీటర్ల చంపున సూపు బాగా కనపడుతుంది, మనుషులు బాగా గుర్తుపడుతున్నారు. సో ఇప్పుడు పేషెంట్లకు అందరికీ అమ్మ న్యూట్రిషన్ గురించి చెప్తారా? అయితే మళ్ళీ చెప్తాం సార్, ఎప్పటికైనా చెప్పగలం. షుగర్ పేషెంట్లకైనా, బీపీ పేషెంట్లకైనా, నొప్పుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా, క్యాన్సర్ ఉన్న వాళ్ళకైనా, థైరాయిడ్ ఉన్న వాళ్ళకైనా, ఎవరికైనా వాళ్ళ యొక్క జీవన శైలి మార్చడం ద్వారా 100% రిజల్ట్స్ అనేది వస్తాయన్నమాట. చెప్తాం. ఓకే.